చాలా గొప్ప లక్షణం. మనది కాని పనులే మనం చేస్తాం, మనది అయిన పనులు మనం చేయం. నైమిషారణ్యం పెడుతున్నట్ట రైల్లో సుందరకాండ పురాణం చెప్పి శాస్త్రులు గారిని ఒక ఆయన కూడా పెట్టుకున్నారు అక్కడ రామాయణం చెప్పిద్దామని. రైల్లో కూడా వదలరుగా మరి ఏదో చెప్తున్నాడు ఆయన. కూర్చోబెట్టి చదవడం శాస్త్రులు గారు చేసే పని ఏముందంటే లోకివైపోయాడు చివరికి చదువుతున్నాడు ఆయన. టికెట్ కొన్నాక మరి ఏం చేస్తాం, అందుకే నేను యాత్రకు రమ్మంటే రాను. ఈ రైళ్ళు అంతా ఇదే భాగవతం మాట్లాడతారు. అందుకని ఒక టికెట్కి 2 ప్రదర్శనలు కుదరవు, ఏ టికెట్ ఆ టికెట్. ఆయన చదవమంటే ఈయన చదువుతున్నాడు. మధ్యలో రైల్లో కాలక్షేపం ఏముంటుంది, ఎవడు వింటాడు సీరియస్ గంభీరంగా. అందుకని అక్కడ కూర్చుని హనుమంతుడు ఏ ఊరు వాడు. మనకి ఇప్పుడు ముందు కథ కంటే హనుమంతుడు గొప్ప గుణాల కంటే ఆయన మావాడా కాదా అధ్యాయాలు, ఏ ప్రాంతం వాడు అంటే ఆయన సహజంగా ఆయన్నే అడిగారు. అడిగితే ఇందులో ఉన్న విధానాన్ని బట్టి కిష్కింద అంటే తమిళనాడు రా అబ్బాయి, అందుకని హనుమంతుడు అక్కడ వాడై ఉంటాడు, ఏమిటో వాడని చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది కూడాను. నిజమే అన్నాడు ఆయన. అని ఉన్న విషయం చెప్పాడు. ఆయన ఏం చేస్తాడు అలా కిష్కింద అంటే. అనగానే అక్కడ తమిళని కూడా నమ్మ హనుమాన్ నువ్వు నమ్మ కదా నేను నమ్మను అని యూపీ వాడు ఉన్నాడు అక్కడ. అమర్ సింగ్ పార్టీ, అది ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ గ్రూప్ ఒకటి ఉంది అక్కడ. హమ్కా హై హనుమాన్ హమ్కా హై, ఢంకా బజాయిని చెప్తా హనుమాన్ హమ్కా హై అని. ఎందుకు అంటే అయోధ్య హమ్కా హై, రామ్ హమ్కా హై, సీత హమ్కా హై, సబ్ హమ్కా హై, హనుమాన్ హమ్కా హై అని. అన్నీ హమ్కా కాబట్టి హనుమంతుడు కూడా మావాడే, మీవాడు కావడానికి వీలేదు అన్నాడు. అక్కడ పక్కన ముస్లిం ఉన్నాడు ఒక ఆయన. ఆయనకి ఓ సరదా వచ్చింది, హనుమంతుడిని మావాడిని చేసుకుందాం. ఆయన హనుమాన్ హమ్కా హై అన్నాడు. శాస్త్రులు గారు ఏం మతి ఉందా లేదా, నువ్వు ముస్లిం, నీకు సంబంధం లేదు రామాయణంతో, నీకు హనుమంతుడికి చుట్టరకం పెట్టరండి. మీరు కావాలని చూడాలంటే మీరు అలా ప్రాంతాలను బట్టి అలా ఆ పేరు చూడండి. హనుమాన్, సులేమాన్, జలేమాన్, వైసాహై హనుమాన్. ఆ పేరు మాది, ముస్లిం నేమ్ అది. హిందువులు అలా పెట్టరు పేర్లో. అది మా హిందువుల్లో ముస్లింల్లో ఉంటాయి అలాగే, ముసల్మాన్, సులేమాన్, జలేమాన్, వైసాహై హనుమాన్ అన్నాడు. ఇంత తాపత్రయం ఎందుకుంటుందో తెలుసా అమ్మా అందరికీ? గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలండి. కానీ ఆశ్చర్యం, మనవాడే గొప్పవాడైతే తట్టుకోలేము, వాడి మీద దుష్ప్రచారం మొదలు పెడతాం. ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రవృత్తి మనుషులు. గొప్పవాడు ఎవడన్నా ఉంటే వాడు మావాడే అని చెప్పుకోవాలి వెంటనే. అలాగ మొదలెట్టారు. యూపీ వాడు మావాడే అంటాడు, తమిళనాడు వాడు మనవాడే అంటాడు, ముస్లిం కూడా మనవాడే అంటే ఇంక శాస్త్రులు గారు నోరు మూసేశాడు. ఇంక చేసేదేం లేదు. ఇంక అక్కడ ఉన్నాడు తెలుగువాడు, అందున పశ్చిమ గోదావరి జిల్లా పాగోజీ గ్యాంగ్ ఉన్నాడు ఒకడు. మీ వ్యవహారాలు ఏం కుదరో, హనుమంతుడు తెలుగువాడు, నాకు అర్థమైనంత వరకు గోదావరి జిల్లాలో వాడు అన్నాడు. ఎలా చెబుతామంటే పేరును బట్టి ఊరిని బట్టి చెప్పడం కాదు, ప్రవృత్తిని బట్టి చెప్పాలి. తెలుగు వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే తనది కాని పని పైన వేసుకుని తన పనులు తాను చేసుకోవడం మానేసి వేరే వాళ్ళ పైన నెత్తి మీద వేసుకుని దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని శ్రమపడి వెళ్ళి సముద్రం అంతా దాటి అనవసరపు తగాదాలు తెచ్చుకుని అక్కడ వనాలు తగలబెట్టి కొంపలు తగలబెట్టేవాడు తెలుగువాడు ఒక్కడే. అది కూడా ఇతరుల కోసం చేస్తాడు. అందుకని హనుమంతుడు తెలుగువాడు అని తీర్చాడు. చివరికి అదే తీర్మానం ఖాయం చేశారు. ఇది ఒక వ్యాధి అండి మనకి. వాడు మావాడు, వీడు మావాడు, వాడు మావాడు అని కొట్టుకోడు. వేరే దాన్ని తెచ్చుకొచ్చి నెత్తిమి పెట్టుకోడు. సరిగ్గా నన్నయ్య గారి తరువాత కాలంలో కూడా కర్ణాటక నుంచి వచ్చింది వీరశైవం, తమిళనాడు నుంచి వచ్చింది వీర వైష్ణవం. ఈ వీరత్వం ఇక్కడ లేదు. శైవ వైష్ణవాలు ఉన్నాయి, వీరత్వం లేదు. వీరత్వం అంటే వెర్రితనం. అభిమాని చాలు, వీరాభిమాని అక్కర్లేదు. నేను వీరాభిమాని అంటే కొట్టేస్తాడే ఉన్నావు, వద్దు, అంత వద్దు, అది చాలు. అభిమాని అంటే చాలు. వీరాభిమాని దేనికి? మనం ఎవరిని అభిమానిస్తున్నామో అది ఎప్పుడు అభిమానంగా ఉండాలి తప్ప దురభిమానం కాకూడదు. దురభిమానం అంటే ఇంక వారిని ఎవరైనా ఒక మాట అంటే సగించే, ఆయనకి ఏదో బాధ ఎదురైంది ఆయన వల్ల అన్నాడు, నీకేమిటంటే అంత బాధ? ఆయన అందరికీ మంచివాడు కావాలండి, నీకు లీడర్ అయితే. మా నాయకుడిని ఏమన్నా అంటే అంత ఏదో రాజకీయాలని అందుకే వచ్చాయి. నీకు నాయకుడయ్యా, అవతల వాడికి పనికిరాని వాడికి ఏదో చేసాడు అపకారం, వాడు తిడుతున్నాడు, నీకేమిటి? నువ్వు తిట్టక మానేయి. వాడి స్వేచ్ఛను మనం గౌరవించాలంతే. ఆయనకి ఇష్టం లేదు తిడుతున్నాడు, ఆయనకి ఏదో అపకారం జరిగింది. ఈ అభిమానం అన్నమాట. ఈ వీరత్వమే దురభిమానం. అలా వీరశైవం, వీర వైష్ణవం ఏం చేశాయంటే శైవుల ముఖం చూడమని వైష్ణవులు, వైష్ణవుల ముఖం చూడమని శైవులు. ఈ రెండిటి ప్రభావం తెలుగునాట మీద పడి ఇక్కడ కూడా ఈ ఉద్యమాలు బయలుదేరాయి, వీరశైవం, వీర వైష్ణవం. అందుకే మీరు గమనించండి, సాహిత్య చరిత్ర 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దంలో తిక్కన పుట్టే వరకు 200 ఏళ్ళు వీరశైవ కావ్యాలు, పాల్కురికి సోమన బసవ పురాణం, పండితారాధ్య మల్లికార్జునుడిది చరిత్ర, ఇవన్నీ వచ్చాయి తప్ప, రంగనాథ రామాయణం, గోనబొద్దు ఇవన్నీ వచ్చాయి తప్ప భారతం, భాగవతం లాంటి అద్వైత కావ్యాలు రాలేదు. సాహిత్య వాతావరణం సమాజ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.
ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి జాతిని బయటపడేసిన వాడే తిక్కన మహాకవి. మనం రుణపడి ఉన్నామా లేదా ఆయనకి? మళ్ళీ మాకు కావలసింది అద్వైతమే. ఏ దేవుడు రూపం మాకు అనవసరం, మాకు కావలసింది ఆత్మస్వరూపం మాత్రమే. మేమంతా ఒక్కళ్ళమే, మేము కలిసికట్టుగా ఉంటాం, మాకు ఈ దేవుళ్ళ విభేదాలు పెట్టద్దు అని హరిహరనాథుడు అనే కొత్త రూపాన్ని తానే సృష్టించి, తానే శ్లోకాలు రాసి, తానే పద్యాలు రాసి, తానే ఆరాధన చేసి, ఇదే నా దైవస్వరూపమును ధైర్యంగా చాటిన వాడు తిక్కన. అటువంటి తిక్కన రాసిన విరాట పర్వాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఒక సమన్వయవాది తిక్కన. అధ్వాన్నపు శైవ వైష్ణవ మత ప్రధానముల తెచ్చిపెట్టిరి, ఏమన్నను వ్యర్థమే చదువులన్నీయు నెత్తిన కొట్టుకుంటకే. మీ చదువులు అలా కాకూడదమ్మా. అందుకోసం చెబుతున్నాను ఈ మాట. చదువుకున్నామంటే పుస్తకంలో ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం? సివిల్ ఇంటర్మీడియట్లో సివిక్స్ తీసుకుంటావు నువ్వు, గ్రూపులో సబ్జెక్ట్ ఉంటుంది కదా. తర్వాత బిఏలో దాన్ని పాలిటిక్స్ అంట. ఆ పౌరశాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది, ఓటు హక్కు, మానవుని జన్మ హక్కు, 18 ఏళ్లు దాటిన వారు ఓటు వేయవచ్చును, ఓటు వేసిన తర్వాత ఒక చుక్క పెట్టెదరు, ఆ చుక్క వేసినచో ఓటు వేసినారని మళ్ళీ వేయవద్దని అర్థము అని ఉంటుంది. ఇవి చదువుతాడు హాయిగా. తర్వాత వీడో పార్టీలో చేరతాడు గ్యాంగ్ లీడర్ కింద. 16 సార్లు ఓటేసి, నేను 16 సార్లు ఓటేసా చెక్కండగానే. ఎందుకు నీ సివిక్స్? ఎందుకు చదువుకున్నావు? ఒకడు అడిగితే ఎవరన్నా అలాగే ఉంటాయి చదువులో అన్నీ అవుతాయి మన వల్ల, మరి ఎందుకు? ఇదే చదువులన్నీ నెత్తిన కొట్టుకుంటకి. ఓటు హక్కు గురించి నీకు చెప్పారా? చుక్క ఎందుకు పెట్టారో చెప్పారా? పైగా ఈ చుక్కకి మీకు తెలుసో తెలియదు, ప్రతి ఎన్నికలకి ఈ చుక్కకి 5 కోట్లు ఖర్చు అవుతుందండి. లోక్సభ ఎన్నికలు వచ్చాయంటే చుక్క ఖర్చు 5 కోట్లు. వీడు చుక్క ఉండగానే, చుక్క చెరగకుండానే 5 సార్లు ఓటేసారంటే వీడు దేశానికి మేలు చేశాడు. మళ్ళీ చుక్కట్టించుకోలేదుగా, మళ్ళీ చుక్కట్టుకుంటే 5 కోట్లు అయ్యేది అంతే. మరి వాడు అలా మేలు చేశాడు అనుకోవాలి. ఏమనుకోవాలి? మనం అంత చదువుకున్న వాళ్ళమేనమ్మా. పనికి మారిన వాళ్ళ చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ పనికొచ్చేవాళ్ళని చదువుకున్నవాళ్ళు. ఆశ్చర్యంగా ఉంటుంది మనకిది. అంటే చదివిన చదువు వేరు, అన్వయించుకునే విధానం వేరు. అది నా అన్నయ్య కాలమైనా ఒకటే, నా కాలమైనా ఒకటే, ఏదైతే పోయే కాలం అనడానికి. అంచేత మన బుద్ధుల్లో మార్పు రావాలి. వింటున్నామంటే, చదువుతున్నామంటే, ఊరికే చదివేసి వినేసి రామాయణం వినేసామండి, భారతం వినేసామండి, ఇంక భాగవతం కూడా వినేస్తే ఓ పని అయిపోతుందంటే. తద్దినన్నాడు, మాకు బ్రాహ్మణ భాష చెప్తాను సరదాకి, తద్దినన్నాడు వండుతారు గారెలు, అప్పాలు, పరవాన. గారెలు అయిపోయినాయి, అప్పాలు కూడా అయిపోయినాయి, కాస్త అన్నం పరవాన వండేస్తే అమ్మయ్య అది ఎంతో ఇది అంతే. 4 కూరలు పెట్టాలి, 4 పచ్చళ్ళు పెట్టాలి. ఇక తద్దినం పెట్టేట్టు పెడతావా? వినడమంటే విన్నది వంట పట్టాలి. ఆ వంట పట్టింది మన ఇంట పెట్టాలి, మనం ఆచరణలో పెట్టాలి. దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. కనీసం అసాధ్యమైన పనులు రాముడో భీముడో చేసినవి నువ్వు చేయలేకపోవచ్చు, కానీ మనస్తత్వం అర్థం చేసుకుని మనసు మార్చుకోలేవా? అది నీ చేతుల్లో ఉంది. ఆ మారని భయంకరమైన పరిస్థితుల్లోనే తిక్కన పుట్టాడు. 2 శతాబ్దముల్ హరిహరి మృదులక్షరముండు వ్రాజలేకుండినది ఆంధ్రజాతి. 2 శతాబ్దముల్ హరిహరి మృదులక్షరముండు రాజలేకుండినది ఆంధ్రజాతి. మనం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవలెన్, మనం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవలెన్. పండిన పంట భారతము పట్టదుగా కవి వీరులేరికిన్, పండిన పంట భారతము పట్టదుగా కవి వీరులేరికిన్. గుండెలు తీయుబంట్లు మతకూటములన్ ఘటించినందునన్, పండిన పంట భారతము పట్టదుగా కవి వీరులేరికిన్. 2 శతాబ్దాలండి ఈ జాతి ఈ సంక్షోభాన్ని అనుభవించిందమ్మా. ఇవాళ ఎక్కడో మత కలహాలు జరిగితే 100 మంది పోయారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ న్యూస్. అది వార్త అండి. 200 ఏళ్ళు పడింది ఈ జాతి ఈ క్షోభ. గ్రంథాలు తగలబెట్టేశారు. మీకు ఒక భయంకరమైన నిజం చెబుతున్నా, తణుకులో ఉండి చెబుతున్నా. నాన్నయ్య గారు భారతం పూర్తిగా రాశాడు, విరాట పర్వం వరకు రాశాడు. అరణ్య పర్వ శేషం మిగిల్చి వెళ్ళిపోలేదే. అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్, రుజువైన నిజం. అది ఖిలమైపోయింది, దొరకలేదు. దొరక్కపోవడం వల్ల అది మిగిలిపోతే 300 ఏళ్ల పాటు దొరక్కపోతే ఎర్రాప్రగడ పూర్తి చేశాడు. అంతేగాని నాన్నయ్య గారు శారదరాత్రులు పద్యం రాసి చచ్చిపోలేదు. ఏమి గుండెపోటు రాలా, ఆ రోజుల్లో ఎవరికి వచ్చేది కాదు. ఎవడు అలా వదిలేరండి, పూర్తిగా రాశాడు ఆయన. ఆయన 18 పర్వాలకి ప్రణాళిక వేసుకున్నవాడు. ఆయన ప్రణాళిక ప్రకారమే తిక్కన ఎర్రాప్రగడ రాశారు. సాహిత్య పరిశోధకులు తేల్చిన నిజం అది. ఇప్పటికైనా మనం వెతగలిగితే దొరికితే అదృష్టవంతులు. ఎందుకంటే తణుకులోనే దొరికే అవకాశాలు బాగా ఉన్నాయి. నన్నయ్య గారు యజనంబునరించిన చోట జమ్మి చెట్టున్నది తణుకు తూర్పున. దొరికితే రాజమండ్రిలో దొరకాలి, లేదా తణుకులో దొరకాలి, ఇంకెక్కడ దొరుకుతుంది. అందుకని ఓ మాట పారేశాను. ఆయన అరణ్య పర్వం చివరి వరకు రాశాడు. అది దొరకలేదు, పోయింది, కిలమైందంటే పోయింది. ఆ తాటెక్కట్టు ఊడిపోయినప్పుడు ఎక్కడికి ఊడిపోతుందో ఎవరు చెప్తారు? ఎక్కడికైనా ఊడిపోవచ్చు. అది శారదరాత్రుల దగ్గరికి ఊడిపోయింది. ఇంక అక్కడి నుంచి ఆయన మానేశాడు అన్నారు. అంత హఠాత్తుగా మానేయాల్సిన పరిస్థితులు ఏం లేవండి. పైగా మానేసింది వదిలేసి పూర్తి చేసి ఎందుకు చేస్తాడు తిక్కన? ఎందుకు వదిలేస్తాడు అరణ్య పర్వశేషాన్ని? నేను అన్నయ్యలో రాయలేడా? అంతకంటే బాగా రాశాడు. పైగా నన్నయ్య గారి మీద సంపూర్ణ గౌరవం ఉన్నవాడు. వదిలేసి ఉంటే కనీసం నేనేదో కారణాల వల్ల దాన్ని వదిలేశాననే విషయం ఎక్కడైనా పేర్కొనే